మైనారిటీ వర్గానికి చెందిన వ్యక్తిగా మీరు ఈ ఎలక్షన్స్లో కంటెస్ట్ చేస్తున్నారు. అయితే 2004లో నాకు తెలిసి 2004లో అనుకుంటాను ద లాస్ట్ పర్సన్ హూ వాజ్ ఎలెక్టెడ్ హూ వాజ్ వన్, అంతేనా? లాస్ట్ పర్సన్ ఒక మైనారిటీ వ్యక్తి నౌషద్ అలీ గారు. తిరిగి 2026లో ఇప్పుడు ఈ ఎలక్షన్స్కు మీరు వెళ్తున్నారు. అంటే ఇంత గ్యాప్ రావడానికి కారణం ఏమంటారు? అంటే నేను చెప్పబోయే ముందు ఒక్క అంశం మాట్లాడుకోవాలి. ప్రతిదానికి తప్పులు జరిగి ఉంటాయి. ముందు తప్పు ఎలా జరిగింది, ఈ 3 సార్లు ఎలక్షన్లు 3 ఎలక్షన్లు గెలవకపోవడానికి కారణం ఏంటి అనేది ముందు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు చెప్తున్న మైనారిటీగా లేదంటే ముస్లిం అడ్వకేట్గా. ఇందాక మీరు అన్నట్టు నౌషద్ అలీ గారు గెలవడానికి 2004లో ప్రత్యేక కారణాలు ఉన్నాయి. అప్పుడు ఉమ్మడి రాష్ట్రం, అలాగే హైదరాబాద్లో ప్రామినెంట్ నెంబర్ ఉండడం వల్ల ఆయన గెలుపుకి మంచి అవకాశం వచ్చింది. అలాగే కర్నూలు నుంచి మంచి ఓట్లు వచ్చినాయి. దాని తర్వాత పరిస్థితులు అనుగుణంగా లేకుండా పోయినాయి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న నా మైనారిటీ కమ్యూనిటీ సంబంధించి దీనికి కారణం ఎలాగా? చాలా సందర్భాల్లో చాలా సీనియర్లు గత 3 సార్లు పోటీ చేయడం జరిగింది. అలాగే బిలో 100 నెంబర్ అడ్వకేట్స్ యొక్క బిలో 100 నెంబర్ 700 కావాల్సిన ఫస్ట్ ప్రయారిటీ ఓట్. ఇది ప్రెసిడెన్షియల్ ఫామ్ ఎలక్షన్, తెలియాలి అందరికీ. ఈ ప్రెసిడెన్షియల్లో 700 కట్ ఆఫ్ రావాల్సిన సందర్భంలో 100 ఓట్లతోటే ఆగిపోయిన పరిస్థితి. ఇది మీరు నమ్మండి. దీనికి గల కారణం ఫస్ట్ కాజ్ ఎనాలిసిస్ అనేది మనం చేసుకోకపోతే కరెక్టివ్ యాక్షన్ ఎప్పటికీ రాదు. దీనికి కారణం ఇప్పుడు సందర్భంలో మాట్లాడుకుంటే 39,454 మంది అడ్వకేట్లు ఉన్నాం మనం పూర్తి రాష్ట్రంలో. దాంట్లో 2,251 2251 ముస్లిం అడ్వకేట్స్ ఉన్నారు. దీంట్లో గత 3-4 సార్ల నుంచి చూసుకోగలిగితే 45 to 50% ఓటింగ్ మాత్రమే జరిగింది. అంటే మీరు అర్థం చేసుకోండి, 1200 ఎక్కువ వేసుకున్న అయినా కానీ 50% కంటే 58% వేసుకుంటే 1200 ఓట్లు మాత్రమే క్యాస్ట్ అవుతాయి. 39,454 అడ్వకేట్స్ స్టేట్ మొత్తంలో ఉన్న దాంట్లో ఈసారి పర్సెప్షన్ 30,000 అబోవ్ ఓట్స్ క్యాస్ట్ అవుతాయి. ఎందుకంటే రీసెంట్గానే సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్ అందడం జరిగింది అందరికి అడ్వకేట్లకి. అలాగే కొత్తగా ఉన్న అడ్వకేట్లకి ఓటు రావడానికి డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది. అంటే ప్రతి ఒక్కళ్ళకి ఇప్పుడు ఓటింగ్ ఉందన్న అవగాహన ఉంది. సోషల్ మీడియా అనేది విపరీతంగా పెరిగిపోవడం, అందుబాటులో రావడంతో 30,000 ఓట్లు కానీ క్యాస్ట్ అయితే, పైన క్యాస్ట్ అయినా 30,000 అయినా 1,300 అనేది ఓటు కట్ ఆఫ్ ఉంటుంది. మనం పోలయ్యే ఓట్లు 1,200. ఇక్కడ నేను మీకు ముందుగా క్షమాపణ చెప్తున్నాను, అపాలజైజ్ కూడా చేస్తున్నాను. ఈ మాట చెప్పే ముందు ఏమీ అనుకోబాకండి. దీంట్లో 1,200 మందిలో అబౌవ్ 50% లేదంటే 50%, మినిమం 50% రెస్పెక్టివ్ బార్స్లో, అంటే ఒక బారు ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ మనం నెల్లూరు నుంచి మాట్లాడుతున్నాం. నెల్లూరు బార్లో ఒక ఎక్స్ ప్రెసిడెంట్ కానీ ఒక ప్రామినెంట్ ఎవరైనా ఉంటే పర్సన్ అడ్వకేటు ఆయన కంటెస్ట్ చేస్తుంటే ఆయన వైపు వెళ్ళేవాళ్ళు కొంతమంది ఉన్నారు. అలాగే కొంత ప్రాబల్యం ఉన్న క్యాస్ట్ వైపు కొంతమంది అడ్వకేట్స్, నేను ఆ క్యాస్ట్ ఈ క్యాస్ట్ అనాల్సిన అవసరం లేదు, అందరికీ తెలుసు. ప్రామినెంట్ క్యాస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వైపు ట్రావెల్ అయ్యే పరిస్థితి కొంతమంది ఉన్నారు. అది 1-2 ప్రామినెంట్ క్యాస్ట్, అది అందరికీ తెలుసు. అలాగే చిన్న బార్ అంటే ఒక 25-50 మంది ఉన్న బారు ఎవరైనా కంటెస్ట్ చేసే క్యాండిడేట్ వచ్చి నేను మీ బార్కి ఖచ్చితంగా ఈ మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేస్తానంటే బిల్ మొత్తాగా మనం వాడే భాష గుత్తగా ఈ 25 మంది తీసుకెళ్ళి వాళ్ళకి వేసే పరిస్థితి ఉంది. అలాగే సొంత ఊరు సొంత ప్రాంతము అనే పరిభాషలో మాట్లాడుకుంటూ 50% ఓటింగ్, 1,200లో 50% ఓటింగ్ వెళ్ళిపోతాయి. మిగిలింది 600 మంది ఇన్ ది నేమ్ ఆఫ్ కమ్యూనిటీ, అది ఏ కమ్యూనిటీ అయినా కానీ,
అది ఎస్సీ కమ్యూనిటీగా, ఎస్టీ కమ్యూనిటీయా, ఇంకో కమ్యూనిటీయా, 50% ఓటింగ్ మిగులుతుంది. కానీ మనకు కావాల్సింది 1300 మంది, 1300 ఫస్ట్ ఓట్లు కావాలి. ఈ 600లో కూడా నిజాం గారు కంటెస్ట్ చేస్తారు, ఇస్మాయిల్ గారు కంటెస్ట్ చేస్తారు, ఇంకో నవాబ్ గారు కంటెస్ట్ చేస్తున్నారు. తలా 300, 200, 150 వస్తాయి. కావాల్సింది మనకి 1300. దీనికి మీకు మా భాషలో ప్రెసిడెంట్ అంటే పాత జరిగిన నంబర్ 99, 62, 40 నౌషద్ అలీ గారి తర్వాత వచ్చిన నంబర్స్ ఇవన్నీ అందరికీ రాకపోవడానికి కారణం ఇవి. అంటే ఇక్కడ మన అందరికీ అర్థం కావాల్సింది ఏంటంటే సెక్యులర్ ఓటు ఖచ్చితంగా ప్రతి కమ్యూనిటీ ఓటు. మీరు ఒక కార్పొరేటర్, ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ ఎలక్షన్ చూసుకోండి, సెక్యులర్ ఓటు అడిగినప్పుడు మాత్రమే గెలుపుకి సాధ్యము. కమ్యూనిటీ ఓటుతో ఎప్పుడు ఏ ఓటు గెలవలేరు. ఇది 10 సార్లు కంటెస్ట్ చేసినా ఇదే జరుగుతుంది. బీయింగ్ ఏ రీసెర్చ్ స్టూడెంట్, నేను పిహెచ్డి చేస్తున్న క్రమంలో ఉన్నాను కాబట్టి రీసెర్చ్ స్టూడెంట్, అసలు ఫస్ట్ నేను కాజ్ అనాలిసిస్ చేసుకున్నప్పుడు నాకు తెలిసిన మాటలు ఇవి. అది మీకు దీని ముఖంగా నేను తెలియజేయడం జరుగుతుంది. ఇది ఎప్పుడైతే మనం కరెక్ట్ చేసుకోకుండా ఉంటామో ఎప్పటికీ కూడా బార్ కౌన్సిల్ ఎలక్షన్ గెలవము. అలాగే ఎలక్షన్ క్రైటీరియా పద్ధతిలో ఎలక్షన్ జరిగే పరిభాషలో ప్రాపర్గా కంటెస్ట్ చేయడం జరగట్లేదు. మిగతా వాళ్ళు ఏదైతే రూల్స్ ఫాలో అవుతున్నారో, నేను చాలా వీడియోస్లో కూడా చెప్పాను, మనం క్రికెట్ ఆడేటప్పుడు వీ షుడ్ ఫాలో ది రూల్స్ ఆఫ్ క్రికెట్. వీ షుడ్ నాట్ టాక్ అబౌట్ ఫుట్బాల్, వాలీబాల్ రూల్స్. ఎవరైతే ఏ పరిభాషలో వెళ్తున్నారో ఆ పరిభాషలో వెళ్తేనే మనం గెలుస్తాము. అలాగే ప్రతి బారు తిరగడము, ప్రతి ఒక్కళ్ళని కలవడం, ప్రతి ఒక్కళ్ళని కలపడము, సెక్యులర్ ఓట్. మనం అడ్వకేట్గా సెక్యులర్గానే ఉన్నాము, మన కాన్స్టిట్యూషన్ సెక్యులారిటీని మనం ఫాలో అవుతున్నాము. ప్రతి సెక్యులర్ ఓట్, ఈవెన్ బ్రాహ్మణ్, ఈవెన్ చౌదరి, ఈవెన్ రెడ్డి, ఈవెన్ ఎస్సీ, ఈవెన్ ఎస్టీ ఓట్, మనము 1000 ఓట్లు తేడాలో ఉన్నాం. మనకు ఉన్నాయి 300 ఓట్లు మాత్రమే. ఇది ఎవరు వెయ్యాలి? మనం డివైడ్ అయ్యి అడిగితే ఇవి రావు. మనం అందరినీ అడగాల్సిన, ఇక్కడ కరెక్ట్ చేసుకోదగ్గది ఏంటంటే, మీకు ప్రతి ఒక్కళ్ళకి మీతో పాటు చదువుకున్న సెక్యులర్ ఫ్రెండ్ ఉంటాడు, మీతో ప్రాక్టీస్ చేసే సెక్యులర్ అడ్వకేట్ ఉన్నాడు, మీ దగ్గర లాభం పొందిన సెక్యులర్ అడ్వకేట్ ఇంకో చోట ఎక్కడో ఉన్నాడు. ప్రతి ఒక్కళ్ళని కలపాలి, ఏకం చేస్తేనే ఈ ఎలక్షన్ గెలిస్తేనే లోనకెళ్ళి మనం దేనైనా మాట్లాడవచ్చు. బయట నుంచొని అరుచుకున్నంత మాత్రాన మనం గెలవము. ఇక్కడ నేను ఈ మాట అర్థం చేసుకొని ప్రతి ఒక్క పార్టీని, ప్రతి ఒక్క సెక్యులర్ మనిషిని నేను ఓటు అడగడం మొదలుపెట్టినప్పుడు నాకు రకరకాల రంగులు ఆపాదించారు. నాకు ఎల్లో కలర్ ఉందన్నారు, నాకు ఆరెంజ్ కలర్ ఉందన్నారు, అర్థం చేసుకోగలరు మా అడ్వకేట్లు. నాకు బ్లూ కలర్ ఉందన్నారు, నాకు ఇంకో రెడ్ కలర్ ఉందని కూడా అన్నారు. ఈ పరంగా మనం నడుస్తూ ఉంటే మనం ఎప్పుడు గెలుస్తాం? 25 మందిలో 22 సంవత్సరాల నుంచి ఒక్కళ్ళు కూడా మనం కూర్చోబెట్టుకోలేకపోయాం. మన వాయిస్ లేదు, మన అపీరెన్స్ లేదు. అసలు మన ప్యాలెస్లో వెళ్లకుండా ప్యాలెస్ ఫెసిలిటీస్ కావాలంటే ఎలా కుదురుతుంది? మీరు అందరూ ఈ విషయాన్ని చాలా క్లియర్గా ఆలోచన చేయండి. 39,454 అడ్వకేట్లో మనం ఉన్నింది 2,251 మంది. 50% ఓటింగ్ మాత్రమే క్యాస్ట్ అవుతుంది 4 సార్లు నుంచి, అంతకంటే పెరగదు. ఇంకొక 5% ఎక్కువ వేసుకున్నాం మనం. ఈ పరిభాషలో ఇన్ ది నేమ్ ఆఫ్ కమ్యూనిటీ మనకు వచ్చేది 300 ఓట్లు మాత్రమే. 1000 ఓట్లు మనం కట్ ఆఫ్, 1000 ఓట్లకి మనం రావాలంటే 1000 సెక్యులర్ ఓటు. సెక్యులర్ ఓటు ఎక్కడ ఉంది? మీ కుడి వైపు ఉంది, మీ ఎడం వైపు ఉంది. ఈ అన్నిట్లో ప్రతి ఒక్కొక్కళ్ళు 5 ఓట్లు, 10 ఓట్లు కన్సాలిడేట్ చేయబోతే అపాన్ యువర్ కెపాసిటీ ఎలక్షన్ మనం గెలవము. ఇది షూర్. నన్ను రంగు ఆపాదించినంత మాత్రాన నేను రంగులోకి కలిసిపోను, లేదంటే రంగు లేనంత మాత్రాన నేను రంగు నా పైన రాదు. దయచేసి మీరు గమనించాల్సిన విషయం, ఎలక్షన్ గెలవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఒక పార్టీ, ఒక కమ్యూనిటీ
నన్ను గౌరవించి మీకు ఓట్లు వేయిస్తామని చెప్పినప్పుడు అది మన గొప్పతనం అవుతుంది, కానీ మన చిన్నతనం ఖచ్చితంగా కాదు. మనం కాన్స్టిట్యూషన్ని కాపాడడానికి బయలుదేరిన వాళ్ళం. మన దగ్గర ఉన్న రికార్డులు 90% రికార్డులు సెక్యులర్ రికార్డులు మాత్రమే ఉంటాయి, 10% కమ్యూనిటీ రికార్డ్స్ ఉంటాయి. మనం ఇలా వేరు చేసి అడ్వకేట్లు ఖచ్చితంగా చూడకూడదు. అలాగే ప్రతి ఒక్క వేరే సమాజానికి అయినా కానీ ఎవరికైనా చెప్పేదంటే, నేను సెక్యులర్ భావజాలంతో ఉన్నాను, కమ్యూనిటీ భావజాలంతో నేను లేను. ఏ సేవ చేసినా అడ్వకేటు సెక్యులర్గా ఉండి అడ్వకేట్ ఫెటర్నిటీకి మాత్రమే నేను సేవ చేసే ఉద్దేశంలో వచ్చాను. ఎందుకంటే దీనికి మీరు శాంక్టిటీ కూడా, నేను ఐ హ్యావ్ స్టడీడ్ LLM లేబర్ లాస్, ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్. ఏంటి మీరు అసలు ఎక్కడ కూడా సంశయం అవసరం లేదు, అనుమానం ఖచ్చితంగా అవసరం లేదు. వి నీడ్ సెక్యులర్ ఓట్ టు విన్ దిస్ ఎలక్షన్. ఇది తథ్యం, ఇది నమ్మాల్సిందే, ఎవరు కాదన్నా అవునన్నా. ఇది నేను చెప్పదలుచుకుంది మా ముస్లిం సమాజానికి, ఇంక్లూడింగ్ మైనారిటీ కమ్యూనిటీ, ఇంక్లూడింగ్ సెక్యులర్ ఓటు ఎవరైనా కానీ. మీరు నన్ను నమ్మినట్టయితే, మీ వెల్ఫేర్కి నేను ఉపయోగపడతానని మీరు అనుకున్నట్టయితే నాకు దయచేసి ఫస్ట్ ఓటు వేయండి. ఫ్రెండ్ నుంచున్నారు, లేదంటే మా రిలేటివ్ నుంచున్నారు వార్ కౌన్సిల్లో అన్న వాళ్ళు మాత్రం దయచేసి మీ బ్యాలెట్ నా 36 సీరియల్ నెంబర్ ఇన్ ది నేమ్ ఆఫ్ ఇస్మాయిల్ షేక్ని మీ బ్యాలెట్ పేపర్లో మీరు ఎక్కడ ఉంచదలుచుకున్నారో అక్కడ ఉంచండి. అంటే మీరు 1, 2, 3 మీ ప్రయారిటీస్ ఉంటే నా ఓటుని 4లో ఉంచండి. లేదు, బార్ కౌన్సిల్ ఏదైతే 5 ఓట్లు మినిమంగా వేయమని అంటుంది కాబట్టి మీరు 5 కూడా పూర్తి చేసుకున్న తర్వాత 6లో నన్ను ఉంచండి. లేదు, 9, 10 నెంబర్స్ వర్కౌట్ చేసుకుని వచ్చి ఉంటారు, వారు నా 36 నెంబర్ మీద 11 వేయండి. లేదు, నా మీద కోపం ఉన్నవాళ్ళు 18th ఓట్ వేయండి. నేను లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ 36 నెంబర్ పైన మీ బ్యాలెట్ పేపర్లో నాకు ఒక చిన్న అవకాశం కలిగించండి. ఐ విల్ బీ గ్రేట్ఫుల్ ఫర్ మై ఎంటైర్ లైఫ్.